ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి. కానీ పాకిస్తాన్ లాంటి ఒక దేశాన్ని ఎవరు ఎప్పుడు చూసింది లేదు, ఇక ఫ్యూచర్లో కూడా చూడరు. ఎందుకు అంటే ఒక దేశానికి ఆర్మీ ఉంటుంది, కానీ ఒక ఆర్మీ కోసము దేశమే ఉండడం అంటే వీళ్ళ ఇష్టానుసారం ఆ దేశాన్ని ఎలాగైనా కూడా వాడుకోవడము. మీరు ఎవ్వరు ఎక్కడా కూడా ప్రపంచంలో ఇలాంటి ఒక దేశాన్ని చూడడం ఇంపాసిబుల్. అందుకే అక్కడ ఒక 5 ఏళ్ల పాటు సివిలియన్ గవర్నమెంట్ అంటూ ఉండదు. మధ్యలోనే మీకు పాకిస్తాన్ మిలిటరీ అంటారు, డిక్టేటర్షిప్ అంటారు, మిలిటరీ పాలన అని మాట్లాడతారు. సో ఇవాళ యావత్తు ప్రపంచము అంటే ఇంత పెద్ద యుద్ధము ఇజ్రాయెల్కిను ఇరాన్ మధ్య ఎలాంటి యుద్ధము జరుగుతుందండి? మిజైళ్ల వర్షం, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సో ఫైనల్గా మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అణు అస్త్రాన్ని వాడతారా? ఇజ్రాయెల్ వాళ్ళ వద్ద 90 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా. సో ఒక వెపన్ని వాడినా కూడా ఇరాన్ సరెండర్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఆలోచించరు, వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవు, వేసేద్దాము, ఇరాన్ అనబడే దేశాన్నే లేకుండా చేద్దాము. సో ఈ టైంలో ఒక అతిపెద్ద కామెడీ, మీరు ఇది చదివే ఉంటారు. ఇందులో చూడండి, ఇరాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహసిన్ రిజాయ్ అని అంటారు. ఈ మొహసిన్ రిజాయ్ ఒక చాలా పెద్ద ప్రకటన, ఒకవేళ ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద న్యూక్లియర్ వెపన్ వాడాలి అనుకుంటే మా మిత్రదేశము పాకిస్తాన్ ఇజ్రాయెల్పై ఒక అణు అస్త్రాన్ని వాడతారు. ఇది వాళ్ళే నాకు చెప్పారు, ఈ కన్ఫర్మేషన్ ఉంది అంటే ఇంత పెద్ద వార్లో ఒక అతిపెద్ద కామెడీ. సో మిత్రులు అడుగుతున్నారు, ఏమండి పాకిస్తాన్ వాడు నిజంగానే ఇజ్రాయెల్ మీద ఇలాంటి ఒక దాడి చెయ్యగలడా? మరి పాకిస్తాన్ వాడు నిజంగానే వాడేమంటున్నాడు, ఇస్లాం మతాన్ని కాపాడడానికి ద ప్రొటెక్టర్ ఆఫ్ ఇస్లామిక్ రిలీజన్ నేనేని అంటాడు కదా. మరి వాళ్ళ కాపాడాలి కదా. ఇప్పుడు వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈయన ఒక పెద్ద కమెడియన్. సో ఈయన మాట్లాడుతున్నారు, చూశారు కదా మొన్న ఏమో ఇరాక్ అన్నారు, తరువాత పాలిస్తీనియా, ఇవాళ ఇరాన్. సో ఇలా వరుసగా ఇస్లామిక్ దేశాల మీద ఈ యూదులు, ఈ క్రైస్తవులు ఇలా దాడులు చేస్తూ వెళితే రేపు మన పరిస్థితి ఏమిటి? కాబట్టి వీళ్ళని ఆపాలి, ఇస్లామిక్ వరల్డ్ అంతా కూడా కలవాలి, ముస్లింలు అందరూ యునైటెడ్గా బ్రదర్హుడ్ అనే దాన్ని అర్థము చేసుకోవాలి. నేషనల్ అసెంబ్లీలో ఈయన మాట్లాడారు. సో మరి ఇప్పుడు వీళ్ళ కస్టోడియన్ ఎవరు? పాకిస్తాన్ కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఇరాన్ని కాపాడాలి కదా. చేస్తారా? చేసే అవకాశం ఉందా? అయ్యో ఖచ్చితంగా చేస్తారండి, మీకు ఇస్లాం మతం ఇప్పుడు ప్రమాదంలో పడింది అంటే ద బిగ్గెస్ట్ కామెడీ అండి. ఇస్లాం అని చెప్పి పాకిస్తాన్ ఈ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నారు, వాళ్ళ ప్రజలను ఎలా మభ్య పెడుతున్నారు, ఎన్నో వీడియోస్. ఇవాళ కూడా చూడండి, ఇవాళ కూడా అదే వ్యవహారం. ఇక్కడ ఫస్ట్ విషయము, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయిందండి, ఎప్పుడో పోయింది. పాకిస్తాన్ అనబడే దేశము ఒక సున్నీ ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశం. ఇరాన్ అన్నారు అంటే షియా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పడదండి, గొడవ పడుతూనే ఉంటారు. మీకు ఏ ఒక సందర్భంలో వీళ్ళు కలవరు. సో ఇప్పుడు ఈ సున్నీ ముస్లింలు తీవ్రవాదులనే తీసుకోండి, షియా ముస్లింల ప్రార్థనా స్థలాల మీద దాడులు చేస్తారు. మరి అందరూ ముస్లింలే కదా అనుకుంటాం, అలా ఉండదు. కాబట్టి 100% పాకిస్తాన్ ఇరాన్కి సపోర్టుగా ఇజ్రాయెల్ మీద ఒక అణు అస్త్రము వాడరు కాదండి, ఇదే కామెడీ అంటున్నాను. పూర్తిగా పాకిస్తాన్ ఇజ్రాయెల్కి సపోర్టుగానే ఉంటుంది. ఇవాళ అదే జరుగుతుంది. ఈ వీడియోలో ముఖ్య సారాంశము ఇదే. మీరు వాళ్ళు ముస్లిం దేశాలు కాబట్టి పాకిస్తాన్ ఇరాన్కి సపోర్టుగా ఉంటుంది అంటే ఇదొక పెద్ద కామెడీ అండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇందులో అతి ముఖ్యమైన ఇరు దేశాలు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వీళ్ళ తరువాత వీళ్ళకు పోటీగా ఉండే ఇంకొక దేశము టర్కీ, తుర్కియా అంటారు. వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా?
ఇవాళ వరకు కూడా ఇజ్రాయెల్కి ఆయిల్ సప్లై వీళ్ళే చేస్తారు. వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ఓటమాన్ సామ్రాజ్యం. వాళ్ళు ఇజ్రాయెల్కి కంటిన్యూస్గా క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తారు. రిఫైనరీస్ ఉంటాయి, పైప్ లైన్స్ ఉంటాయి. టర్కీ పైప్ లైన్ చాలా ఫేమస్, నేరుగా ఇజ్రాయెల్లోకి వెళ్తాయి. అంటే ఇస్లాం మతమే కదా, అది కూడా ఒక ఇస్లామిక్ దేశమే కదా. నథింగ్ అండి, అలాంటిది ఏమీ ఉండదు. జస్ట్ మీకు ముస్లిం కమ్యూనిటీని ఏమార్చడానికి ఒకవైపేమో పాకిస్తాన్ ప్రజలు, ఇంకొక వైపేమో ఈరాన్ ప్రజలు, వీళ్ళను బోల్తా కొట్టించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్. టర్కీ వాడిని అడగండి, మేము ఇజ్రాయెల్ అంతు చూస్తాము, రేపు వాళ్ళతో యుద్ధము చేస్తామని అంటాడు. ఎన్ని బ్యారల్స్ వెళ్ళాయిరా బాబు ఇజ్రాయెల్కి, వాళ్ళేమో అడుగుతున్నారు, మన దగ్గర సరిపోవడం లేదు, ఎక్కువ తయారు చేసి పంపండి, ఇలా ఉంటుంది. సో ఇదే వాస్తవం. సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యాలి అంటే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే షాహీన్ మార్క్ 3. ఇది ఒక అతి ప్రమాదకరమైన బాలిస్టిక్ మిసైల్ అని వాడు చెప్పుకుంటాడు, పాకిస్తాన్ వాడు చెప్పుకుంటాడు. 2750 కిలోమీటర్ల దూరము ప్రయాణించగలిగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఒకవేళ పాకిస్తాన్ వాడు వాడేడు అనుకోండి, ఇజ్రాయెల్పై వాడేడు, అక్కడ దాకా ఇది వెళ్తుందా? 2750 కిలోమీటర్స్ నేరుగా వెళ్ళి ఇరాన్ మీదే పడుతుంది, లేదా మీకు ఈరాన్ టర్కీ సరిహద్దులు అక్కడికి వెళ్ళి పడుతుంది. అంతే తప్ప ఇజ్రాయెల్ దాకా ఈ బాలిస్టిక్ మిసైల్ వెళ్ళే అవకాశము జీరో. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా వాడు తన అతి శక్తివంతమైన వార్షిప్స్ను ఇజ్రాయెల్ చుట్టూర్తా మోహరించి ఉంచాడు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు అమెరికా వాడిని దాటుకొని మీకు పాకిస్తాన్ వాడి బాలిస్టిక్ మిసైల్ రావడము అనేది ఇంపాసిబుల్. సరే, ఇది హైపోథెటికల్గా మాట్లాడామండి. అసలు సిసలైన విషయమో అన్నామో అనుకోండి. ఇవాళ పాకిస్తాన్కి అమెరికా వాళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద నుంచి అప్పులు ఇప్పిస్తున్నారు. వరల్డ్ బ్యాంకు కూడా చెప్పి మర్యాదగా పాకిస్తాన్కి అప్పులు ఇవ్వు. ఎందుకండి ఇలా చేస్తున్నాడు? అమెరికా వాడికి పిచ్చా? తీవ్రవాదుల కోసం ఇలా డబ్బులు ఇవ్వడం ఏంటి అందరూ అడుగుతారు. ప్లాన్ చాలా డీప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటంటే బిగినింగ్ నుంచే వీళ్లకు ఈరాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈరాన్లో ఉండే ఆయిల్ ఫీల్డ్స్, మిడిల్ ఈస్ట్ అంటేనే చమురు కదా. సో ఈ చమురు యుద్ధములో ఏ ప్రాంతము దొరికినా దానిని కబ్జా చేయడానికి అమెరికా వాడు 1975 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అందులో మీకు సిరియా ఉంది, ఇరాక్ ఉంది, ఇప్పుడు వీళ్ళు ఈరాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే విషయం. కాబట్టి పాకిస్తాన్ సపోర్ట్ అనేది అమెరికా వాడికి ఉండాలి. ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్లోనే అమెరికాకు సంబంధించిన ఎన్నో ఎయిర్ బేసులు ఉన్నాయి. ఇవాళ ఇంటెలిజెన్స్ డేటా అంతా కూడా పాకిస్తాన్ నుంచే అమెరికాకు వెళ్ళడము, అక్కడ నుంచి ఇజ్రాయెల్కి రావడం. అంటే అమెరికా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ మీకు ఫ్రెండ్లీ కంట్రీస్. సో వీళ్ళు ఈరాన్ని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి అని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ప్లాన్ ఉంది. మరి ఇప్పుడు ఎందుకండి ఈరాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెంబర్ అతను ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే ప్రజలను నమ్మించడానికి. అయ్యో ఇజ్రాయెల్ వద్ద 90 మిసైళ్లు ఉన్నాయి, మన వద్ద ఒక న్యూక్లియర్ వెపన్ కూడా లేదు కదా, ఇప్పుడు వాళ్ళు మన మీద ఇలా అణు అస్త్రాలతో దాడులు చేస్తే మనం ఏం చేయాలి? ప్రజలు అడుగుతారు కదా. ఏం భయపడకండి, మన ప్రొటెక్టర్ పాకిస్తాన్ ఉంది, వాళ్ళ వద్ద ఏకంగా 140 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు మన కోసము వస్తారని ఈరాన్ వాడు పచ్చి అబద్ధము వాళ్ళ ప్రజలకు చెప్తున్నాడు. సో ఇది పాకిస్తాన్ వాడికి బాగుంది కదా, ఆహా నన్ను కూడా ఇలాగ గుర్తించారు, బాగుంది కదా, వాడు సైలెంట్గా ఉన్నాడు. అమెరికా ఇజ్రాయెల్ని దాటి పాకిస్తాన్ వాడు ఒక అడుగు వేయగలడా? వాడు భిక్షపాత్ర తీసుకొని మీకు ఒక్కొక్క దేశం చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా జోక్ చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్లో తన సొంత న్యూక్లియర్ సైట్స్ను కాపాడుకోలేని వాడు వెళ్ళి ఇజ్రాయెల్తో యుద్ధము చేస్తాడా? ఇంపాసిబుల్. కాబట్టి ఇలాంటి కట్టుకథలు ఇలాంటివి చదివినప్పుడు మనం నవ్వుకోవాలే తప్ప సీరియస్గా తీసుకున్నాం అన్నది, పాకిస్తాన్ని సీరియస్గా తీసుకున్నాం అనుకోండి మనం బోల్తా పడతాము. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.